సో వెన్ ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ డిక్రీజెస్ బై 10%, షుగర్ అనేది 10% తగ్గితే గనక ఏ మ్యాన్ కుడ్ బై 1 kg మోర్ ఆఫ్ 270 రూపీస్. 270 రూపాయలు పెట్టుబడి పెడితే 1 kg ఎక్కువ వస్తుందంట. ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే రేటు తగ్గితే కదండి ఎక్కువ వస్తుంది. ఏమిటి అంతే కదా. ఇప్పుడు మన దగ్గర సపోజ్ ఇలా చూడండి 150 రూపాయలు ఉందనుకోండి, 25 రూపాయలు ఉందనుకోండి కేజీ, 25 రూపాయలు కేజీ ఉందనుకోండి పంచదార, ఎన్ని కేజీలు వస్తుంది? 6 కేజీలు వస్తుందండి. అదే 15 రూపాయలు అయితే ఎన్ని కేజీలు వస్తుంది? 150 రూపాయలకి 10 కేజీలు వస్తుంది, అంతే కదా. అదే 30 రూపాయలు అయితే 5 కేజీలు వస్తుంది. అదే 50 రూపాయలు అయితే 3 కేజీలు వస్తుంది, అవునా కాదు. అదే 75 రూపాయలు అయితే 2 కేజీలు పంచదార వస్తుంది. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే వెన్ ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ డిక్రీజెస్ బై 10% అండి, 10% తగ్గితే ఏ మ్యాన్ కుడ్ బై 1 kg మోర్ ఫర్ 270 రూపీస్. సో ఏంటంటే 270 రూపాయలకి 1 kg ఎక్స్ట్రా వస్తుందంట దెన్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద షుగర్ పెర్ కేజీ. అంటే ఆప్షన్స్ బట్టి కూడా చేసుకోవచ్చు అండి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇలా చూడండి 270 బై ఎక్స్, అలాగే 270 బై 10% ఎప్పుడైతే తగ్గిందో 9/10x, అలా అయితే 1 kg ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అంటే ఈక్వల్ టు 1 kg అండి. సో చూసుకుంటే కనుక 270 బై ఎక్స్ అండి ఈక్వల్ టు 9 ఒకట్లు 9 30 అండి, అర్థమైందా. సో 30 పొదలు ఏమవుతుందంటే 300 అవుతుందండి, ఈక్వల్ టు 1 kg అండి. సో 270 బై ఎక్స్కి 300 బై ఎక్స్కి గల డిఫరెన్స్ ఎంత అంటే 30 బై ఎక్స్ ఈక్వల్ టు 1 kg అండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 30 అవుతుందండి. అంటే కాస్ట్ ఎంత అంటే 30 రూపీస్ అండి. కావాలంటే చెప్తాను చూడండి షార్ట్ కట్ లో. చూడండి డియర్ ఆస్పిరెంట్స్, 270 బై చూడండి ఎక్స్ అంటే ఎంత అంటే 30 రూపాయలు అండి. అలాగే 270 బై చూడండి 9 into 30 బై 10 అండి. సో 0కి 0 క్యాన్సిలేషన్ అయింది, 3 ఒకట్లు 3 9 అండి. 0కి 0కి క్యాన్సిలేషన్ అయిందండి, 9 3 27, 27 పదులు. సో ఎలా అయితే 9 కేజీలు వస్తుందండి, ఎలా అయితే 10 కేజీలు వస్తుందండి, అంటే 1 kg తేడా వచ్చిందా లేదా, అది కాన్సెప్ట్ అండి. 270 రూపాయలు జేబులో పెట్టుకున్నామండి, కాస్ట్ అనేది ఉన్న ధర ఎంత ఉంటే అంత ఎక్స్ ఉందనుకుందాం. అలాగే ఉన్న దాని మీద 10% తగ్గింది, 10% తగ్గితే ఏమవుతుందండి చెప్పండి, 90% అవుతుందా లేదా. 90% దేనికి సమానం చెప్పండి, ఇక్కడ 9/10 అవుతుందా లేదా, ఈక్వల్ టు దేనికి సమానం, 1 kgకి సమానమా. సో చూసుకోండి 270 బై ఎక్స్ ఈక్వల్ టు 300 బై ఎక్స్ అండి, ఈక్వల్ టు 1 kg అండి. సో చూసుకుంటే 270 బై ఎక్స్కి 300 బై ఎక్స్కి వీళ్ళ డిఫరెన్స్ 30 బై ఎక్స్ ఈక్వల్ టు 1 kg అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్, అదే ఇక్కడ కాన్సెప్ట్ అనేది. ఎక్స్ 30 రూపీస్ అయితే కనుక అదేమవుతుందంటే 27 రూపీస్ అవుతుందండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్, రైట్. ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద షుగర్ పెర్ కేజీ, ఓకేనండి అది.